హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. హైదరాబాద్‌ని పరిపాలించినటువంటి వంశాల్లో ఒక చిట్టచివరి వంశం ఆషబ్జా వంశం. ఈ ఆషబ్జా వంశ స్థాపకుడు నిజాం ఉల్ ముల్క్. ఈ నిజాం ఉల్ ముల్క్ యొక్క అసలు పేరు మీర్ కమ్రుద్దీన్ ఖాన్. ఈ మీర్ కమ్రుద్దీన్ ఖాను ఎక్కడి వాళ్ళు, వీళ్ళ పూర్వీకులు ఎక్కడని చూస్తే, వీళ్ళ పూర్వీకులు మొదటివాడు ఆలాం షేక్. ఇతను మధ్య ఆసియాలోని సమర్కండ్ ప్రాంతాల్లో గల తురాని తెగకు చెందినవాడు. ఏ తెగ అండి? తురాన్. నిజాముల్లోకి ఏ తెగవాడు? తురాని తెగ. ఎక్కడి వాళ్ళు? సమర్కండ్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. అయితే నిజాం ఉల్ ముల్క్ యొక్క తాత అయినటువంటి ఖ్వాజా అబీద్ షేక్, ఖ్వాజా అబీద్ షేక్ అనేటటువంటి తన తాత ఔరంగజేబు కాలంలో ఈ మన దేశానికి వచ్చి ఔరంగజేబు పాలనలో ఒక మున్సబ్దారిగా పదవి చేపట్టడం అనేది జరిగింది. అంటే ఈ తురానీ తెగకు చెందినటువంటి వారిని ఔరంగజేబు ఆదరించి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాడని మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. ఈ ఆలాం షేక్ అసలు ఎక్కడి వాడు అని చూసినట్లయితే, ఇతను మొదటి ఖలీఫా అయినటువంటి అబూ బాకర్ యొక్క వంశానికి చెందినవాడు. మనకు అడుగుతారు క్వశ్చన్, నిజాం ఉల్ ముల్క్ యొక్క పూర్వీకుడు ఆలాం షేకు ఏ వంశస్థుడు అంటే మొదటి ఖలీఫ్ అయిన అబూబాకర్ వంశానికి చెందినవాడు. ఈ మన దేశంలో ఎవరు అడుగుపెట్టారు వాళ్ళ వంశం నుంచి మొదట అంటే నిజాం ఉల్ ముల్క్ తాత అయినటువంటి ఖ్వాజా అబీద్ షేకు ఔరంగజేబు పాలన కాలంలో భారతదేశానికి వచ్చి అతని ఆస్థానంలో మున్షబ్దారిగా పదవి చేపట్టడం అనేది జరిగింది. అర్థమైందండి? అలా మధ్య ఆసియా నుండి వారి పూర్వీకులు, వాళ్ళ వంశస్థులు భారతదేశానికి రావడం అనేది జరిగింది. నిజాం ఉల్ ముల్క్ మాత్రం ఢిల్లీ రాజ్యంలోనే జన్మించడం అనేది జరిగింది. అంటే అతను భారతదేశంలో జన్మించిన వ్యక్తే. ఇతను 1724లో ఆషబ్జాయి వంశాన్ని స్థాపించడం అనేది జరిగింది. 1687 నుంచి 1724 అంటే దాదాపుగా ఒక 37 సంవత్సరాలు మన గోల్కొండ రాజ్యము మొఘల్ ప్రత్యక్ష పాలనలో ఉన్నదని చెప్పవచ్చును. ఇతను నిజాముల్ ముల్కు ఆషబ్జాయి వంశాన్ని స్థాపించేటప్పుడు ఔరంగాబాదు రాజధానిగా చేసుకొని స్థాపించాడు. ఇతని కుమారుడైన నిజాం అలీ ఖాను ఔరంగాబాద్ నుంచి రాజధానిని హైదరాబాద్కు మార్చుకోవడం అనేది జరిగింది. అంటే ఆషబ్జాయిల వంశంలో ఎన్ని రాజధానులు ఉన్నాయండి? 2. మొదటి రాజధాని ఔరంగాబాదు, రెండవ రాజధాని హైదరాబాద్. ఇలా ప్రతి